హాయ్! మీ అందరికీ ఈరోజు నేను నో ఆయిల్ చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. జిమ్ అండ్ డైట్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ రెసిపీ అని నేనైతే హాఫ్ కేజీ బ్రెస్ట్ పీస్ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను. తర్వాత ఫస్ట్ అయితే నేను పసుపు వేసానండి. తర్వాత తగినంత కారం వేసుకోండి అండ్ సాల్ట్ కూడా మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇంట్లో ఉన్న గెడ్డ పెరుగు వేస్తున్నాను అనమాట. 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఫ్లేవర్ బాగుండాలని చెప్పి నేనైతే కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఒక కట్టలో హాఫ్ పుదీనా అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అయితే నేను ఆచి వాళ్ళది వేస్తున్నాను అనమాట. కొంచెం గరం మసాలా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే హాఫ్ కేజీ చికెన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కలిపి ఒక మంచి మిక్స్ కొట్టండి. బాగా పీసెస్కి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. మనం చికెన్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో అల్లం వెల్లుల్లి పౌడర్ చేశానండి. ఆ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఆ పౌడర్ వేసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదైతే ఒక 30 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో మసాలాస్, పెరుగు, కారం అన్నీ కూడా మంచిగా పడతాయి అనమాట. నెక్స్ట్ అయితే బాండి పెట్టుకోవాలండి. బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ చికెన్ ఏదైతే ఉందో కూడా అదంతా గిన్నెలో వేసుకోవాలి. చూసారా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత దగ్గరికి ఫ్రై లాగా అయితే అయిపోతుంది అనమాట. బాగా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర అయితే పైన జల్లేసుకొని కాసేపు ఉంచి కట్టేయండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా నో ఆయిల్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ డైట్ చేసే వాళ్ళకైతే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదైతే నా ప్లేటింగ్ అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.